హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు పొద్దున్న లేచి లాగానే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి గ్యాస్ కౌంటర్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. కొంచెం జలుబుగా ఉంది, వాయిస్ అయితే బాగోలేదండి, ఏమనుకోవద్దండి. గ్యాస్ కౌంటర్ నైట్ ఏ పని చేసినా పొద్దున్నే సరే ఫ్రీగా ఉంటుందండి. నైట్ క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే నైట్ చేయలేదండి, పొద్దున్న లేచి క్లీన్ చేసుకున్నానండి. గ్యాస్ కౌంటర్ గ్యాస్ పొయ్యి అయితే తుడుచుకున్నానండి. అలాగే వేడి నీళ్ళు కొంచెం పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద. పొద్దున్న లెగిచి లేవగానే వేడి నీళ్ళు ఒక గ్లాసులు తాగితే చాలా ఫ్రీగా ఉంటుందండి బాడీలోన. నేనైతే వేడి నీళ్ళు ఒక గ్లాసు తాగేసానండి. తాగేసిన తర్వాత ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి. పొద్దున్న 6:30 అయ్యేసరికి చూడండి ఎంత ఎండగా ఉందో. పొద్దున్న లెగిసి లేవగానే ఇల్లు తుడుచుకుంటేనే మంచిదండి. తర్వాత అలాగే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నానండి. కొందరు అంటుంటారు కదండి, ఇంట్లో ఉన్న లేడీస్ని చులకన చేసి మాట్లాడుతుంటారు. ఆ వంటే కదా, తినడమే కదా, ఏం పని ఉంటుంది, ఇంట్లోనే కదా ఖాళీగా ఉంటారు అనేసి చాలా సింపుల్గా అనేస్తుంటారండి. ఏ పనైనా చేస్తే కదండి తెలుస్తుంది. ఒకళ్ళు విమర్శించేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలండి. ఇల్లు తుడిచేసిన తర్వాత గిన్నెలు ఉంటే తోముతున్నానండి. నైట్ ఏ పని చేయలేదండి, అందుకే గిన్నెలు కూడా ఎక్కువ ఉన్నాయండి. పొద్దున్న లేచి గిన్నెలు తోమేసుకుంటున్నానండి. ఇల్లు కూడా చూపించాలా అనేసి అంటే అందులో తప్పేం లేదు కదండి. మనం చేసుకునే పని మనం చూపించితే ఏం తప్పు ఉంటుందండి. మన ఇంట్లో పని చేసేటప్పుడు దీనికి నామోషి పడకూడదండి. కొందరైతే పని మనుషులతో చేయించుకుంటారు కదండి. పని మనుషుల కన్నా మనం చేసుకుంటేనే ఇల్లు అయినా ఏదైనా క్లీన్గా ఉంటుందండి. తర్వాత నేను అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి గిన్నెలు తోమేసిన తర్వాత. నైటీతో వీడియోస్ చేస్తున్నానని ఏమనుకోవద్దండి. పొద్దున్న మన ఇంట్లో ఎలాగ ఉంటామో అలాగే తీస్తున్నానండి. నేనైతే ఎలా మార్నింగ్ రొటీన్ వర్క్ ఎలా చేస్తానో మార్నింగ్ రొటీన్ అయితే అలాగ ఉంటుందని ఈ వీడియో షేర్ చేశానండి. అంతేగాని నైటీతో చేశానని మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలండి, అంతేగాని బట్టల్లో ఏముందండి అంతే అంటారా? అలా తర్వాత ఏమో బాత్రూంలో కొంచెం బట్టలు ఉంటే తడిపేస్తున్నానండి. డైలీ మార్నింగ్ బట్టలు కూడా వాష్ చేసేస్తానండి. కానీ కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో కూడా వేస్తానండి. బట్టలు తడిపిస్తున్న తర్వాత వాష్రూమ్లో ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటానండి. వారంకి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. బ్యాక్టీరియా గట్టు ఉంటుంది కనుక వారంకి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. మన బాత్రూమ్ మన క్లీన్గా వేసుకునే దాంట్లో తప్పేం లేదు కదండి. దానికి కూడా వీడియో తీయాలా అనేసి మీరంటే నేనేం చెప్పలేనండి. మన ఇంట్లో పని మనం చేసుకుంటే అందులో తప్పేముందండి, మీరేమంటారు? నేనైతే ఇలాగ వారానికి ఒకసారి క్లీన్ చేస్తానండి. వాష్రూమ్లో అయితే మట్టుకు క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసిన తర్వాత కొంచెం బట్టలు ఉంటే మేడపైకి వెళ్ళి మిషన్లో అయితే బట్టలు వేసేసానండి. చూడండి, బట్టలు వేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేశానండి. టిఫిన్ చేసారు 10:30 అయ్యిందండి. అలాగే కొంచెం టీ తాగడం అలవాటు కనుక 10:30 పాతొక్కు ఈ టైంలో కొంచెం టీ చేసుకొని తాగానండి. చేపలు అయితే కూరకు తెచ్చారండి. చేపలు క్లీన్ చేసుకుంటున్నానండి. వాటికి 2 సార్లు చేపలు క్లీన్ చేసుకోవాలండి. పసుపు నిమ్మకాయ నెక్స్ట్ ఏమో ఉప్పు వేసుకొని క్లీన్ చేయాలండి, లేకపోతే నీచు వాసన వస్తాయండి చేపలు. నేనైతే 1-2 సార్లు క్లీన్ చేసుకున్నానండి. అయితే కొంచెం వెనిగర్ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటాయండి చేపలు, నీట్గా వచ్చేస్తాయి. నీచు వాసన మెయిన్ ఉన్నదండి. కొన్ని ముక్కలు అయితే పులుసుకి, కొన్ని ముక్కలు అయితే చేపల్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తయారు చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయిందండి. ఆ చేపల్లోన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ ఉప్పు కారం అన్నేసి కలిపేసుకుంటున్నానండి. కొన్ని ముక్కలు అయితే పులుసుకి, కొన్ని ముక్కలు అయితే వేపడానికండి ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఇవైతే వేపడానికండి. తలలు గట్ట అయితే పులుసుకండి. ఇవి ప్రిపేర్ చేసుకొని తర్వాత రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి. అన్నం అనేది తపాల్లో వండుకుంటే వార్చిన అన్నమే మంచిదండి. వీలైతే వండుకోండి అలా. నేనైతే ఎప్పుడు వార్చిన అన్నమే పెట్టుకుంటానండి. ఈలోపు అయితే చేపలు కూడా పక్కన పెట్టేశానండి. రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ అయితే నేనైతే వారుస్తానని చెప్పాను కదండి. ఎప్పుడూ అవ్వకపోతేనే కుక్కర్ పెడతానండి. మధ్యాహ్నం వరకు అయితే వారుస్తామండి రైస్ అయితే. చేపల కూర కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, పులుసు అయితే అలా చిక్కగా ఉండాలని, నీళ్ళలాగా ఉంటే బాగోదండి. చేపల పులుసు అయిపోయిన తర్వాత ఫిష్ ఫ్రై కూడా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కార్న్ఫ్లవర్తో పాటు ఒక స్పూను బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేస్తే క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే శనగపిండి ఒక స్పూను, బియ్యం పిండి ఒక స్పూను, కార్న్ఫ్లవర్ కూడా కలుపుతానండి. అలా అయితే క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి, సైడ్ పెట్టేసుకున్నానండి.
తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదండి, అవి అయితే ఆరపెట్టేస్తున్నానండి. చూడండి ఎంత ఎండగా ఉందో. ఆరపెట్టి వచ్చాక మా చిన్నవాడికి అయితే రైస్ పెట్టేశానండి. వాడికైతే తినిపించొద్దు అన్నాడు, వాడే తింటాను అన్నాడండి. ముందైతే చేపలు తినేసాడండి, రైస్ తినడానికి మాత్రం గొప్ప ఇబ్బంది పెడుతుందండి. మీ పిల్లలు కూడా ఇంతేనండి. మా పిల్లలు అయితే ముందు కర్రీస్ తినేసి రైస్ మాత్రం తినండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.